టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించి అప్పుడు బయటకు వచ్చిన కొన్ని వీడియోల చుట్టూ చర్చ అయితే ఇప్పటికీ జరుగుతూ ఉంది. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని చెప్పి కొందరు డిమాండ్ చేస్తూ ఉంటే, నేను రాజీనామా చెయ్యను అని చెప్పి టీటీడీ చైర్మన్ గారు అయితే క్లియర్గానే చెప్పారు. నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారు చెబితే రాజీనామా చేస్తా, వాడో వీడో చెబితే నేను ఎందుకు చేస్తాను అని. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎవ్వరూ కూడా కనీస స్పందన కూడా తెలియజేయడం లేదు. ఈ క్రమంలో తాజాగా విశ్వ హిందూ పరిషత్ సమావేశం విజయవాడలో జరిగితే వాళ్ళు కొన్నింటి మీద నిర్ణయాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి పాలనలో దేవుడి భూములు కొట్టేయడం కోసం రకరకాలుగా ముందుకెళ్ళడంతో పాటు దేవుడికి సంబంధించి కొన్ని వివాదాలను కూడా వీళ్ళే తీసుకొని వచ్చేసి దాన్ని రాజకీయ రంగు పులిమి ప్రయోజనాలు పొందాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని విశ్వ హిందూ పరిషత్ నాయకులు మీడియా సమావేశం పెట్టి మరి కామెంట్స్ చేయడమే కాదు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ధార్మిక ఆధ్యాత్మిక బాధ్యతలో ఉన్న వాళ్ళ మీద ఏవైనా విమర్శలు ఆరోపణలు వచ్చినప్పుడు దాని చుట్టూ చాలా బాధ్యతగా విచారణ జరిపించాలి. ఆ సంబంధిత వ్యక్తులను ఆ బాధ్యతల నుండి పక్కన పెట్టాలి. టీటీడీ చైర్మన్ మీద కొన్ని వీడియోలు తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు మరి తనను ప్రభుత్వం పక్కన పెట్టకుండా ముఖ్యమంత్రి గారు కనీసం కూడా స్పందించకుండా ధార్మిక సంస్థలకు టీటీడీ లాంటి సంస్థలకు అంత ప్రెస్టీజియస్ సంస్థకు చైర్మన్గా ఉన్న విషయంలో స్పందించకుండా ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఒక ఎంపీ డ్రగ్స్ విషయంలో పట్టుబడితే కనీసం చంద్రబాబు సీరియస్ అని, దీని మీద ఒక విచారణ చేస్తాం పార్టీ పరంగానే ఒక స్పందనైనా తెలియజేశారు కదా. మరి టీటీడీ చైర్మన్ విషయంలో ఇలా జరిగితే కనీసం స్పందన ఎందుకు తెలియచేయలేదు? తన మీద విచారణకు ఎందుకు ఆదేశించలేదు? తనని ఎందుకు ఈ బాధ్యతల నుంచి పక్కన పెట్టలేదు అని విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయితే మీడియా సమావేశం పెట్టి కామెంట్స్ చేశారు. అండ్ వాళ్ళు చాలా విషయాల మీద ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవస్థానాల భూములు ఏవైతే ఉంటాయో, దేవుడి భూములు, అవి ప్రైవేట్ సంస్థలకు లీజుకు 33 సంవత్సరాలకు ఇచ్చే విధంగా జీవో తీసుకురావడాన్ని కూడా వీళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. సో చాలా విషయాల మీద అబ్జెక్ట్ చేసుకుంటూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.